హాయ్, నా పేరు రాజా. బావా వీడే నా బెస్ట్ ఫ్రెండ్. అరే రే బాబా ఆగా రేపు వీకెండ్ కదా, కాస్త చిల్ అవుతాం. మా పగా నన్ను ఎప్పుడు ఇలా పీడిస్తూ ఉంటాడు. నాకు రీసెంట్గానే పెళ్ళయింది. బావా ఏంటి కళ్ళు ఎర్రబడ్డాయి? అవునులే, కొత్తగా పెళ్ళయింది కదా, అందుకే నువ్వు. కానీ నా వైఫ్ ఎందుకో నాతో ఫ్రీగా ఉండడానికి ఇబ్బంది పడుతున్నట్టుంది. నాకు అప్పుడే ఇష్టం లేదు. అప్పుడే నిద్రలేసిపోయావా? నేనే లేపుదాం అనుకున్నాను. కాఫీ టేబుల్ మీద ఉంది, చల్లారిపోతుంది. అయినా పర్లేదులేండి, లవ్ ఫెయిల్యూర్ కదా. వాడితో మాట్లాడు. జాబా లేదు, ఎలా పోషిస్తావా నా కూతుర్ని? పోన్లేండి, కొంచెం టైం ఇద్దాం నార్మల్ అవ్వడానికి. మయ్యా మంచిదే బాబు. ఇంకా నువ్వు ఆ చరణ్ సంగతి ఆలోచించుకుంటూ ఎక్కడ నీ లైఫ్ స్పాయిల్ చేసుకున్నావేమో అనుకున్నా. అరే పెళ్ళైన వెంటనే ఎవరు మన రూట్లోకి రారురా. సినిమాలకు తీసుకెళ్లాలా, పార్కులు తీసుకెళ్లాలా, అప్పుడు వాళ్ళు మన రూట్లోకి వచ్చేస్తారు. ఏమండి, ఈరోజు లోపల వచ్చి పడుకుంటారా? పని చరణ్ మెసేజ్ చేశాడు. ఈ మధ్య ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కూడా మాట్లాడుతుందిరా. ఇల్లు కొన్నాడంట, గృహప్రవేశాన్ని పిలిచాడు. ఒక్క మెసేజ్ చేయి, వచ్చి తీసుకెళ్ళిపోతా. ఛీ, పోరా. నీళ్ళు హెడ్డేక్గా ఉంది, కాఫీ పెట్టవా? నీకు పెట్టుకోవడం వచ్చు కదా. చానం పెట్టు. నేను తినేసాను, మీరు పెట్టుకు తినేయండి. ఈ మధ్య అతను నన్ను పట్టించుకోవట్లేదమ్మా. బాగానే మంచినీళ్ళు కాఫీలు ఉండవు, బయటికి వెళ్ళిపోవాలి. రే ప్రపంచం ఈ రోజు అంతమైపోతున్నట్టు ఫేస్ సెంటర్ అలా పెట్టావు. తీసుకొచ్చిన సంవత్సరానికి తెలిసిందా నాతో కష్టమని? కష్టం సుఖం నల్ల వస్తారనుకోలేదు. మీకు నా మీద కోపంగా లేదా?